తెల్లనివన్నీ పాలేనా, తాగేవన్నీ శ్రేష్టమేనా? రాజమండ్రి ఘటన తర్వాత ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇటు అధికారుల సోదాల్లో కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు కేవలం 7,999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో కల్తీ పాపాల పుట్టలు బయటపడుతూనే ఉన్నాయి. రాజమండ్రిలో కల్తీ పాల ఘటన విషాదంగా మారుతోంది. ఇప్పటికే కల్తీ పాలు సేవించి 5 మృతి చెందారు. 15 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇంకా 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. అనూరియా వ్యాధి బారిన పడి చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. చికిత్స పొందుతున్న 15 మంది వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. వైద్య సేవలు అందించే క్రమంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ జారీ చేయనున్నారు. కల్తీపాల ఘటన జరిగిన రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో మెడికల్ క్యాంపులను కొనసాగిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ క్యాంపులు కొనసాగుతాయి. దురదృష్టమైన సంఘటన ఆధారం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మిల్క్ ప్లాంట్స్ మీద రైడ్ చేయమని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మచిలీపట్నం జిల్లా కేంద్రంలో 2 మిల్క్ యూనిట్స్ పైన మేము ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. వెటర్నరీ ఏడీ గారితో సంయుక్తంగా మేము దాడి చేయడం జరిగింది. దాంట్లోని భాగంగా 2 మిల్క్ శాంపిల్స్ ఎస్ఎస్ మిల్క్ ప్రోడక్ట్స్లో బఫ్లో మిల్క్ అండ్ కౌ మిల్క్ మరియు కృష్ణవేణి మిల్క్ డైరీలో బఫ్లో మిల్క్ని శాంపిల్ తీయడం జరిగింది. ఈ తీసిన శాంపిల్ని మనం విమ్టా ల్యాబొరేటరీకి పంపిస్తాము. శాంపిల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అవి ఏమైనా తేడాగా ఉన్నాయంటే వాటి యాక్ట్ పరంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మచిలీపట్నం పాల కేంద్రాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్లోని పాల కేంద్రాల్లో పాలను తనిఖీ చేశారు. శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్కు పంపించారు. ఎంఆర్పీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా లేని ఉత్పత్తులను గుర్తించారు. అత్యధిక కాలం ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను ధ్వంసం చేశారు. రాజమండ్రిలో జరిగిన సంఘటనలో ఉద్దేశించుకొని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గౌరవనీయులైనటువంటి వీరపాండే గారి ఆదేశాల మేరకు మన స్టేట్లో మొత్తం 500 శాంపుల్స్ తీయమని చెప్పి సడన్గా సర్ప్రైజ్ చేసి చెప్పడం జరిగిందన్న. సో దానికి అనుసరించి ఈరోజు రైడ్స్ అన్ని కూడా సిటీలో కండక్ట్ చేస్తున్నామండి. లేబుల్ మీద వీళ్ళు ఎప్పుడైతే ప్యాకింగ్ చేశారు అది ఎన్ని రోజు వాడచ్చు, దానికి బ్యాచ్ నెంబరు, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ నెంబరు, తర్వాత గ్రీన్ లోగో ఉంటుందండి, వెజ్ నాన్ వెజ్ ఉంటుంది, తర్వాత రీకాల్ ప్రొసీజర్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ రీకాల్ ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఎఫ్బిఓ తాలూకా డీటెయిల్స్ ఉన్నాయా లేదా, తర్వాత అది బఫెలో మిల్కా, కౌ మిల్కా, ఏ మిల్క్, దానికి 100 mlకి 100 grams ప్రోటీన్స్ వాల్యూస్ కానీ ఎంత ఉండాలి నిర్ధారించాలండి. విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కల్తీ పాల గుట్టురట్టు చేసేందుకు నమూనాలు సేకరించారు. డైరీ అవుట్లెట్స్ లలో వందల సంఖ్యలో శాంపిల్స్ ను మైక్రోబయాలజీ ఇన్వెస్టిగేషన్ కోసం తరలించారు. ఈ 2 రోజుల్లోనే స్పెషల్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఇన్స్పెక్షన్స్ చేసి ఈ మిల్క్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమైనా సింథటిక్ మిల్క్ కానీ లేకపోతే ఏమైనా హజార్డియస్ మెటీరియల్స్ ఏమైనా కలిసేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నింటిని కూడా చెక్ చేయమన్నారు అనమాట. వాటి మీద ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం యాక్షన్ అనేటువంటి తీసుకుంటాం. కాకినాడ మిల్క్ డైరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొన్ని చోట్ల పాలు పాడైపోకుండా ఉండటానికి ఐస్ వాడుతున్నారు. దానివలన బ్యాక్టీరియా వస్తుందని అధికారులు అన్నారు. ఫ్రిడ్జ్లలో కూడా కూలెంట్ కు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదు. పాలు, పదార్థాలు శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. లాస్ట్ శ్రీకంఠం సర్కిల్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. అందులో 2-3 రిజిస్టర్డ్ అవ్వడం కూడా జరిగింది. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇలాంటి విగరస్గా రైడ్స్ చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా. ఎవరైతే వితౌట్ లైసెన్సెస్ ఎవరైనా మిల్క్ బిజినెస్ కానీ ఎలాంటి బిజినెస్ చేస్తున్నా వెంటనే వాళ్ళు ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందిగా చెప్తున్నామండి. అనంతపురంలోని పలు ప్రాంతాల్లో విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పాల విక్రయాలు జరిగే చోట తనిఖీలు చేపట్టారు. శ్రీకంఠం కూడలి, శారదానగర్, శ్రీశ్రీనగర్ కాలనీలో శాంపుల్స్ సేకరించారు. ప్రాథమికంగా కొన్ని లోపాలు గుర్తించారు. ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.